వెల్కమ్ టు సి న్యూస్. వార్తల్లోని ముఖ్యాంశాలు. గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి. భక్తులు ప్రశాంతంగా నిమజ్జనాన్ని జరుపుకోవాలన్న డీఎస్పీ సురేష్ కుమార్. నగరంలోని రోటరీ నగర్లో మోడర్న్ రైతు బజార్ ప్రారంభం. ప్రజల సౌకర్యార్థం తమ లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. జిల్లాలో చివరి దశకు చేరుకున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు. బొమ్మన సెంటర్లో భారీ అన్నదానం చేపట్టిన భక్తులు. ఖమ్మం జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు కుల మతాలకు అతీతంగా వేడుకలను జరుపుకుంటున్నారు. పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, గణపయ్యకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. నగరంలోని బొమ్మన సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 14 అడుగుల గణనాథుడిని నెలకొల్పి నవరాత్రులను ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు. చివరి రోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దీనిని నగర మేయర్ పాపాలాల్, డీఎస్పీ సురేష్ కుమార్ తదితరులు ప్రారంభించారు. సుమారు 7 క్వింటాల బియ్యంతో భారీ అన్నదానం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం ప్రారంభమైన అన్నదానం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పటేలందరికీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ బొమ్మన సెంటర్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మహా అన్నదాన కార్యక్రమం పోయిన సంవత్సరం 6 క్వింటాల 11 కేజీలు వేయడం జరిగింది. ఖమ్మంలో ఎక్కలేని విధంగా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం దాన్ని 7 క్వింటాలుగా పొడిగించడం జరిగింది. కాను భక్తులందరూ చాలా సహకరించి మాకు సమకూర్చినటువంటి నిధులతోటి కుంకుమ పూజ కార్యక్రమం, గోపూజ కార్యక్రమం, దాండియా కార్యక్రమం, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం సోదరులు, మారోడి సోదరులు, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ సమానభావంగా ఇక్కడ పన్ను పంచుకోవడం వల్లనే ఈ కార్యక్రమం మేము విజయవంతం చేయగలిగినాం. అదేవిధంగా స్వామివారిని ఈ సంవత్సరం 14 అడుగుల ఎత్తులో సింహవాహన గణపతి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ సంవత్సరం ఎకో ఫ్రెండ్లీ 100% మట్టి వినాయకుని పెట్టడానికి మా కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకరించినటువంటి పెద్దలందరికీ మా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ బొమ్మన సెంటర్ 9వ వార్షికోత్సవం. జలగం నగర్లో శ్రీ సాయి విభూతి శివసాయి శక్తి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్థానిక మహిళా భక్తులు కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు. పిండి వంటలారగించి తొండమెట్టి దీవిల్సయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం చెయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం,
అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్నుగని తలొంచరా నిరంతరం మహిమను 2 సంవత్సరాల క్రితం మేము రామ మందిరాన్ని నిర్మాణం కోసం ఇక్కడ బిగిన్ చేశాము. 2 సంవత్సరాల్లో కొంతవరకు నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాము. ఈ సంవత్సరము 2వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. దాంట్లో గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ గణేష్ ఉత్సవాలకు మొత్తం 150 మంది ముత్తైదు స్త్రీలు వచ్చి ఇక్కడ పసుపు కుంకుమలతో లక్ష్మీ గణేష్ పూజ అలంకరణ చేశారు. మాకెంతో సంతోషంగా ఉంది. రేపు ఉదయం ఈ జలగన్ నగర్లో అన్నదాన కార్యక్రమం చేయనున్నాము. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్లో నూతన మోడర్న్ రైతు బజార్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అజయ్ కుమార్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కూరగాయలను తక్కువ ధరలకు అందించాలన్న లక్ష్యంతో నగరంలో రైతు బజారును నెలకొల్పుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగరంలోని 22వ డివిజన్ రోటరీ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కనే రైతు బజారును నెలకొల్పారు. దీనికి జనతా మోడర్న్ రైతు బజార్ అని నామకరణం చేశారు. నగర ప్రజలు కూరగాయలను తక్కువ ధరలకు అందించడం, మరోపక్క రైతులకు ఉపాధి దొరుకుతుందని కార్పొరేటర్ చావా నారాయణ తెలిపారు. ప్రజలకు సౌకర్యార్థం కోసం రైతు బజారులు ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ నగర్లో నా ముగ్గురు మిత్రులు బాబురావు, చలపతి, ఉత్తమ్ కుమార్ అనేవాళ్ళు ఇక్కడ రైతు బజారు అవసరమని గ్రహించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. ఎందుకంటే కూరగాయలు కొనుక్కోవడానికి ఏరియా నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు పోవాలి. మహిళలు నడుచుకుంటూ అంత దూరం పోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ ఏరియాలోనే మనకు కూడా ఒక మార్కెట్ ఉంటే బాగుంటుందని అనిపించి వాళ్ళు ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్కెట్లో ఖచ్చితంగా క్వాలిటీతో పాటు రైతు బజార్ రేట్లే మేము అమ్ముతామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా రైతు బజార్ రేట్లు అమ్మాలని మేము కూడా చెప్పినాము. అట్లే ఈరోజు ఉల్లిగడ్డలు చూసుకుంటే కేజీ వచ్చి 18 రూపాయలు బయట మార్కెట్లో ఉంటే ఇక్కడ ఈ మార్కెట్లో వీరు 10 రూపాయలకే అమ్ముతున్నారు. ఈ 10 రూపాయలకు ఉల్లిగడ్డలు వేయడం వలన
కేజీకి 8 రూపాయలు తేడా వస్తుంది. అట్లే కాకుండా కూరగాయ ధరలు కూడా రైతు బజార్ కన్నా కూడా అవసరమైతే ₹1 తక్కువకే అమ్మండి, ఖచ్చితంగా స్టాక్ మంచిగా మెయింటైన్ చేయమని చెప్పినాము. ఇది అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్థలం డాక్టర్ అజయ్ కుమార్ గారు రైతు బజార్కి మాకు ఇవ్వడం జరిగింది. అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ డివిజన్ అధ్యక్షులు కొత్తారవి గారు మాకు ఎల్లవేళ అందుబాటులో ఉండి అన్ని పనులు కూడా మాతో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో గణపయ్య నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న మున్నేరు వాగులో అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రాంతంలో తీసుకున్న భద్రతా చర్యలు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలపై డీఎస్పీ సురేష్ కుమార్తో మరిన్ని విషయాలు. ఖమ్మం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. రేపు గణేశుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు నిమజ్జనం కొనసాగుతుంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు నాగు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి ఖమ్మం డీఎస్పీ సురేష్ కుమార్ గారు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి, నిమజ్జనానికి సంబంధించి భక్తులు ఎట్లా బయలుదేరాలి అనేది మరిన్ని వివరాలు డీఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. రేపు నిమజ్జనం కొనసాగుతుంది కదా, ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి? రేపు 15వ తారీఖు ఖమ్మం నగరంలో చుట్టుపక్కల దాదాపుగా 1000 విగ్రహాల వరకు నిమజ్జనం కావచ్చని మేము మరియు ఉత్సవం కమిటీ వారి అంచనా. దీనికి గాను నా ఆధ్వర్యంలో ఒక 6 సిఐలు, 15 మంది ఎస్ఐలు, ఒక 200 మంది పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరితోటి బందోబస్తు చేసుకోవడం జరిగింది. మనకి ముఖ్యంగా 5 పాయింట్లు పెట్టుకున్నాము. ఒకటోది మున్నేరు కాలవోడు దగ్గర మున్నేరు, రెండోది మున్నేరుకి అవతల పక్క నాయుడుపేట, అది కూడా కాలవోడుకి అవతల పక్క అవుతుంది. తర్వాత ప్రకాష్ నగర్, తర్వాత తీర్థాల, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ పాలేరు రిజర్వాయర్. ఈ 5 పాయింట్లు కూడా మనం అఫీషియల్గా అనౌన్స్ చేసి వీటిలో మనం భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నాము. ఇక్కడ ఈతగాళ్ళు ఉంటారు, మా పోలీస్ స్టాఫ్ ఉంటారు, క్రేన్స్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, బ్యారికేడ్స్, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్. మిగతా చోట్ల ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే ఎక్కడైతే మేము ఏర్పాట్లు చేస్తున్నామో కొద్దిగా దూరమైనా అక్కడికే వచ్చేసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ చేస్తే కనుక మీరు అమాయకులు ఆ నీళ్లలో మునిగి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము అఫీషియల్గా ఏర్పాటు చేసినటువంటి ఇమ్మర్షన్ పాయింట్లోనే మీరు ఇమ్మర్షన్ చేసుకోండి. దాంతోపాటుగా మేము ఒక టౌన్లో ఒక 5 రూట్లు ఎంపిక చేసుకున్నాము. ప్రతి రూట్ కూడా గాంధీ చౌక్ను టచ్ చేసి, గాంధీ చౌక్లో ఈ ఉత్సవ కమిటీ వారి మండపం ఉంటుంది, దాన్ని టచ్ చేసుకుని వెళ్ళిపోయే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 2 ట్రాఫిక్ ఆంక్షలు విధించినాము. మయూరి సెంటర్ అండ్ ప్రకాష్ నగర్ మీద కూడా మేము ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టడం జరిగింది. సో సామాన్య ప్రజలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో వినాయక విగ్రహాలన్నీ కూడా క్షేమంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా వెళ్ళేదానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా నిర్వాహకులకి మా యొక్క సూచన ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరూ కూడా మార్నింగ్ 11 o'clock కల్లా మీ విగ్రహాలని తీసి ఊరేగింపులో బయలుదేరాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నిమజ్జనానికి వచ్చే ముందు భక్తులకు ఎలాంటి సూచనలు అందించనున్నారు? రేపు నిమజ్జనానికి సంబంధించి వైన్ షాపుల మీద ఎలాంటి ఆంక్షలు విధించారు? ఎస్, కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు రేపు వైన్ షాపులన్నీ బంద్ ఉంటాయి. అదేవిధంగా వెహికల్ తోలే వాళ్ళకి, ఈ ఊరేగింపులో పాల్గొనే వాళ్ళకి ఎవరికి కూడా మా యొక్క సూచన ఏంటంటే ఎవరు కూడా డ్రింక్ చేసి వెహికల్స్ నడపొద్దు, డ్రింక్ చేసి ఇమ్మర్షన్లో పాల్గొనొద్దు. డ్రింక్ చేసి వెహికల్లో పాల్గొంటే యాక్సిడెంట్లు కావచ్చు. అదేవిధంగా డ్రింక్ చేసి మీరు ఊరేగింపులో పాల్గొంటే వాళ్ళతో వీళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, అన్నెసరీ గొడవలు పడడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా డ్రింక్ చేసి కనుక వస్తే కనుక మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి డిఎస్పీ గారు చెప్తున్నది. ఎలాంటి భద్రతా పరంగా మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోపక్క ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. రేపు సంబంధించి శోభయాత్రకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ మీరు చెప్పండి, రేపు శోభయాత్ర ఎన్ని గంటలకు బయలుదేరనుంది? రేపు శోభాయాత్ర 11 నుంచి బయలుదేరతారండి. వాళ్ళు పొద్దున్న 8-9 పూజలు చేసేసుకొని విగ్రహాలు మొత్తాన్ని ఆ ఒక వెహికల్స్లో షిఫ్ట్ చేసేసుకొని ఆ ఒక ఏరియా మొత్తం మీద ఎవరైతే ఏరియా కిందకు వస్తారో ఆ విధంగా శోభాయాత్రగా బయలుదేరుతూ ఈ గాంధీ చౌక్లో మా స్వాగత వేదిక ఉంటుందండి. 2 గంటలకి అక్కడికి అందరూ వచ్చే విధంగా చూసుకుంటారు. 2 గంటల అక్కడి నుంచి మొదలవుతుంది. 2 గంటలకు మొదలైన తర్వాత రాత్రి 11 లోపల ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయడం ఉద్దేశం. మా ఉద్దేశం కూడా మా ఒక స్తంభాద్రి ఉత్సవ కమిటీ ద్వారా ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా చాలా వైభవంగా అత్యంత సుందరంగా చేశారు. ఇప్పుడు కూడా జాగ్రత్తగా భద్రతా వ్యవహారాలు పాటిస్తూ మళ్ళీ అందరూ కూడా క్షేమంగా ఇంటికి రావడం కూడా మా ఒక లక్ష్యం. మేము దాని మీద ఒక 100 మంది వాలంటీర్లు అక్కడ మున్నేరు దగ్గర కానీ ఇక్కడ స్వాగత వేది దగ్గర ఉంటాం. వాళ్ళందరినీ ముందు పంపించడం, అంతకంటే ముందు 8 నుంచి మా వాలంటీర్లు మొత్తం ఖమ్మం నగరం మొత్తం తిరుగుతూ విగ్రహాలు తొందరగా లిఫ్ట్ చేయడం, పూజలు చేయడం అవన్నీ చేపించి ముందుగా బయలుదేరడం. ఎందుకంటే 11 దాటిన తర్వాత రాత్రిపూట ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అంతకుముందు మనకి ఒక 2-3 సార్లు అవాంఛనీయ సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము
దాని మీద ప్రత్యేకంగా దృష్టి చూపెట్టాం. మాకు ఈ పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చాలా కార్పొరేషన్ అధికారులు బాగా సహాయం చేస్తున్నారు. వాళ్ళ సహాయంతో 11 లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నిమజ్జనం పూర్తి చేస్తానికి సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ చౌక్లో శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఎట్టి పరిస్థితులలో రాత్రి 11 గంటల సమయం వరకు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకోవాలని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు మరోపక్క విజ్ఞప్తి చేస్తున్నారు. డిఎస్పీ గారు కూడా పోలీసు భద్రత పరంగా మాత్రం కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. మద్యం సేవించి కూడా ఎవరు వాహనాలు నడపవద్దు. నిమజ్జనం వినాయకుడి మండపాల విగ్రహాలతో వచ్చేవారు కూడా ఎవరు మద్యం సేవించవద్దని కూడా చెప్తున్నారు. మరోపక్క భద్రతకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాము. 6 క్రేన్లు, పలువురు సిబ్బందితోటి భద్రతా చర్యలు చేపడుతున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కూడా డిఎస్పీ గారు మరోపక్క ఉత్సవ కమిటీ ప్రతినిధి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సి న్యూస్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని మున్నేరు వాగులో 6 క్రేన్ల సహాయంతో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి శోభయాత్ర ప్రారంభం అవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నిమజ్జనం జరిగే మున్నేరు వాగులో 6 క్రేన్లు, సుమారు 500 మంది పోలీసు సిబ్బంది, 50 మంది గజయితగాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు పనులు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గాంధీ చౌక్ వద్ద శోభయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. రాత్రి సమయంలో నిమజ్జనం కొనసాగే విధంగా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్ నగర్, మున్నేరు వంతెనలపై రాకపోకలు నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యపానాన్ని నిషేధించినట్లు, వైన్ బార్ షాపులు తెరవద్దని ఇప్పటికే సంకేతాలు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది వివరాలను ప్రభుత్వ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని కలెక్టర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పునర్విభజన సందర్భంగా సిబ్బంది సర్దుబాటు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా మందిరంలో ఈ సమీక్ష సమావేశం కొనసాగింది. కొత్తగూడెం జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు జరుగుతుందన్నారు. వాహనాలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు రకాల వివరాలను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, భక్తులు ప్రశాంతంగా నిమజ్జనాన్ని జరుపుకోవాలన్న డీఎస్పీ సురేష్ కుమార్. నగరంలోని రోటరీ నగర్లో మోడర్న్ రైతు బజార్ ప్రారంభం, ప్రజల సౌకర్యార్థం తమ లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. జిల్లాలో చివరి దశకు చేరుకున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు, బొమ్మన సెంటర్లో భారీ అన్నదానం చేపట్టిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిరీస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.